అంటే డైల్యూట్ అండ్ కోల్డ్ NaOH తీసుకుంటే దాంతో క్లోరిన్ గ్యాస్ రియాక్ట్ అయ్యేసి ఏం ఫామ్ అవుతాయి అంటే సోడియం ఉంది, క్లోరిన్ ఉంది కాబట్టి NaCl ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి H2O ఫామ్ అవుతుంది. మనకు ఈ అంతా మిక్స్ అయిపోయి NaOCl ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ NaOCl మనం ఏమంటామంటే సోడియం హైపోక్లోరైట్. సోడియం హైపోక్లోరైట్ ఇది ఇంపార్టెంట్ రియాక్షన్ అనమాట. సో సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్స్ ఇంపార్టెంట్. అదే ఈ సోడియం హైడ్రాక్సైడ్తోనే కాన్సన్ట్రేట్లో రియాక్ట్ అవుతాయి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇది కాన్సన్ట్రేటెడ్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి సేమ్ అంతే NaCl ఫామ్ అవుతుంది, H2O ఫామ్ అవుతుంది. ఇన్ అడిషన్